ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము ఉపశమ ప్రకరణము. అయితే అప్పుడు శ్రీ వశిష్ఠ మహర్షి ఏమని చెప్తూ ఉన్నారంటే, ఓ రామ, శబ్దములతో నిండిపోయినటువంటి దృష్టి కేవలము బోధన కోసమే అవుతుంది. కాబట్టి ఈ విషయమునందు కిరాత ప్రభు అయినటువంటి సురఘుడు ఆయనను గురించి ఆశ్చర్యపూరితమైనటువంటి పురాతనమైనటువంటి ఆయన యొక్క ఇతిహాసాన్ని నేను నీకు తెలియజేస్తాను అని చెబుతూ, అంతేకాదు దేశంలో ఉత్తరమున ఉన్నటువంటి ఏ కాసారము తటాకమైతే ఉన్నదో అది మరి భూమి అంతా కూడా వదిలివేసినటువంటి కర్పూర రాశిలతో నిండిపోయినట్లుగానే ఈశ్వరుని యొక్క నవ్వుతో సమానమైనటువంటి ఈ శుక్లపక్ష చంద్రప్రకాశ సదృశము అంటే వెండి వెన్నెలతో కూడినటువంటి పర్వత శ్రేష్టమైన హిమాలయము చేత ధరించబడిన ఆ శిఖర పంక్తి, ఆ శిఖరాల యొక్క వరుస ఏ విధంగా ఉన్నది అంటే ఇది ముత్యాల మాల అన్నట్లుగా ఉన్నది. ఆ మాలయందు ఇప్పుడు ముత్యాల మాలయందు ప్రధానమని అనేటువంటిది ఒకటి ఉంటుంది. దానినే మనం లాకెట్ అని చెప్తాం. అంటే అన్ని పూసల కంటే అది వేరుగా ఉంటుంది. అలాగే ఉన్నటువంటి ఆ కైలాసము అనేటువంటి సుప్రసిద్ధ హిమాలయ శిఖరము ఒకటి ఉన్నది. అయితే అది ఎలా ఉన్నది అంటే, విష్ణువుకు కనుక క్షీర సముద్రం ఎలా ఉంటుందో, ఇంద్రదేవునికి కనుక స్వర్గము ఎలా ఉంటుందో, బ్రహ్మదేవునికి విష్ణువు యొక్క నాభి కమలము ఎలా ఉంటుందో, అవన్నీ కూడా వారి వారి స్వస్థానమైనట్లుగానే ఆ శిఖరము శంకర భగవానునికి గృహమై ఒప్పుచూమన్నది. ఏంటది? హిమాలయ పర్వతం. అయితే రుద్రాక్ష వృక్షాల యందలి అప్సరసలుగన్న ఉన్నటువంటి ఊయిలలాగానే ఏ విధంగా ఆ రుద్రాక్ష చెట్ల మీద ఉన్నటువంటి అప్సరసలుగన్ చూశారు. ఎవరిని? ఆ ఊయలుగేటువంటి చంచలమైన రత్నశలాకలు కలిగినటువంటి తరంగాల చేత సముద్రంలాగానే అది శోభిస్తూ ఉన్నది. అంతేకాదు ఆ మనస్సు యొక్క వేగము చేత మధోన్మత్తలైనటువంటి వారు ఎవరు వాళ్ళు అంటే, ఆ ప్రమదులైనటువంటి స్త్రీగణాల యొక్క చరణాల చేత కొట్టబడిన శోకరహితులకు విలాసులు అయినటువంటి వారు ఆ అశోక వృక్షంలాగానే అక్కడ కనబడుతూ ఉన్నారు. అంతేకాదు ఆ శిఖరంపై ఏ దిక్కులు యందు శంకర భగవానుడు సంచరిస్తూ ఉంటాడో ఆయా దిక్కుల యందు చంద్రకాంత ద్రవముతో, అంటే చంద్రకాంతము అంటే తెల్లగా ఉండేటువంటి వెన్నెల సోనే కదా, అలాంటి అంటే తెల్లధనముతో నిండినటువంటి సెలయేళ్ళు పాలే వర్షిస్తున్నాయా అన్నంత చక్కగా తెల్లగా సెలయేళ్ళు స్వచ్ఛంగా ప్రవహిస్తూ ఉన్నవి. అంతేకాదు తక్కిన దిశలలో ఉన్నటువంటి వదిలివేసినటువంటి అంటే ఇంకా మిగతా దిశల్లో ఇంకా అట్లాంటివి లేవు. అంతేకాదు అది ఏ విధంగా చాలా చెట్లతో, పొదలతో, పెద్ద పెద్ద వృక్షాలతో ఉన్నటువంటి నదాలతోటి, ఇంకా కూడా మృగగణాలు, రకరకాలైనటువంటి జంతుజాలాదులు కూడా అక్కడికి వస్తూ అక్కడే నివాసం ఏర్పాటు చేసుకుంటూ, ఎందుకు అంటే ఎక్కడ నీటి వసతి ఉన్నదో అక్కడ ఎక్కువగా ఉండేటువంటి ప్రాణ సముదాయం దానిని ఆసరా చేసుకొని ఉంటుంది. అలాగే అక్కడ ప్రాణికోట్ల చేత ఎలా ఉన్నది ఆ ప్రదేశం అంటే ఇదొక బ్రహ్మాండమా అన్నట్లుగా కనబడుతూ ఉన్నది అని చెబుతూ, తస్య హేమ జటానామ కిరాతాః సంస్థితాః స్థలే పిపీలకావటతరోర్మూల కోశగత ఇవ. వటవృక్ష మూలమున కలిగినటువంటి తొర్రల యందు చీమలు నివసించినట్లుగానే
అంటే వటవృక్షము అంటే పెద్ద మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు మొదటికి తొర్రలబడి ఉంటే ఆ తొర్రల్లో చీమల నివాసాలు ఉంటాయి. అలాగనే ఆ హిమాలయ పర్వత మూల భాగమునందు, ఆ హిమాలయ పర్వతానికి మూలంలో ఉన్నటువంటి భూమికి మరి ఎక్కడైతే హిమాలయ పర్వతం ఉంటుందో ఆ యొక్క భూమి పరిసరాలలో హేమజట అనేటువంటి కిరాతుడు నివసించేవాడు. అయితే ఆ కైలాస పర్వత తలమున ఉన్నటువంటి ఆ అరణ్యాలయందు ఉండేటువంటి వారంతా కూడా అక్కడ ఉన్న కిరాతులు ఏం చేస్తారు అంటే ఆ అరణ్య పర్వతాలలో ఉన్నటువంటి రుద్రాక్షలు అమ్ముకుంటారు, ఇంకా కూడా కట్టెలు అమ్ముకుంటారు, ఇంకా ఔషధాలు, మూలికలు, మరి కందమూలాదులు ఇటువంటివన్నీ కూడా నగరాలకు తీసుకువచ్చి అమ్ముకొని వారి యొక్క జీవితాన్ని గడుపుకుంటూ ఆ సమీపమునందే నివసిస్తూ ఉంటారు. ఆ పర్వత ప్రాంతాల సమీపమునందే. ఆసీత్తేషాముదారాత్మా రాజా పరపురంజయ జయలక్ష్మ భుజైవాయ ప్రజాయాశ్చ దక్షిణ సురఘుర్నామ బలవాన్ సుర ఘోరారి దర్ప అర్క పరాక్రమ ఇవ మూర్తిమానిన మారుత. అయితే అక్కడ ఉదార చిత్తుడైనటువంటి వాడు, అంతేకాదు శత్రు నగరాలను మొత్తాన్ని కూడా జయించేవాడు, తన యొక్క భుజ బల పరాక్రమాల చేత ఎల్లప్పుడూ జయలక్ష్మిని వరించేవాడు. అంతేకాదు ప్రజల యొక్క పాలన చేయడంలో కానీ వారిని సురక్షితంగా పోషించడంలో కానీ అతను కుడి భుజంలాగానే ఉండేవాడు. అంతేకాదు సుప్రసిద్ధుడైనటువంటి ఆ సురగుడు అనే ఆయన ఆ కిరాతులకు రాజు అయి ఉన్నాడు. అతను చాలా బలశాలి. అంతేకాదు దేవతలలాగానే భీకర శత్రువులను గర్వం అణిచేటువంటి వాడు. పరాక్రమమునందు సూర్యునితో సమానుడు, వేగములో అయితే మూర్తివంతమైనటువంటి వాయువును పోలి ఉన్నటువంటి వాడు అని చెబుతూ సచక్రే రాజకార్యాన్ని నిగ్రహానుగ్రహక్రమై యదా ప్రాప్తాన్య భిన్నాంగో ధినాని వా దివాకర. అంతేకాదు ఆ రాజ్యం యొక్క వైభవాలయందు ధనమందు కూడా అంటే కుబేరుని సైతం జయించేటువంటి వాడు. అంతేకాదు అతనికి జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానం దేనితో సమానమైనది? బృహస్పతితో తుల్యమైనది అని చెబుతూ, అంతేకాదు ఆయనకు కావ్యాల పట్ల, సాహిత్య రచనల పట్ల కూడా శుక్రాచార్యుని కూడా ఓడించగలిగినటువంటి వాడు అయ్యి అంత ప్రాపంచకమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. అంతేకాకుండా గ్రహానుగ్రహ క్రమముల చేత ప్రాప్తించినటువంటి ఆయనకు వచ్చినటువంటి ఆ ప్రాప్తించిన రాజకార్యాలను అతడు ఆ కార్యాల పట్ల ఏమాత్రము భిన్నత్వము లేకుండా దాని యందు మమేకమై, ఏ విధంగా అంటే సూర్యభగవానుడు గనక దినక్రియ అంటే సూర్యుడు ఉదయించడం అస్తమించడం ఏ విధంగా జరుగుతుందో అలాగే ఆయన కూడా ఆ రాజ్య కార్యాల పట్ల ఆ విధంగా అభిన్నత్వముతోటి మమేకమై మరి రాజ్యపాలన చేసేటువంటి వాడు. ఆయన ఎటువంటి వాడు అంటే ఉదారమైన చిత్తము కలిగిన వాడు, శత్రు నగరాలను జయించేవాడు. ఆయనకు జయలక్ష్మి భుజ సదృశుడు. అంతేకాదు ప్రజల పాలన పోషణ యందు కూడా కుడి భుజము వంటి వాడు. ఇంకా సుప్రసిద్ధుడు అయిన సురఘు అనేటువంటి ఆయన పేరు ఆ కిరాతులకు రాజు అయి ఉన్నాడు. ఆ రాజు పేరేంటి? సురఘుడు. అతను మహాబలశాలి, దేవతల్లాగానే భయంకరంగా శత్రువుల యొక్క గర్వాన్ని అణిచేస్తాడు. పరాక్రమమును తో సూర్యునితో సమానమైన వాడు, వేగంలో చూద్దామా వాయువుతో సమానమైన వాడు అయి ఉన్నప్పుడు అతడు నిగ్రహానుగ్రహ క్రమముల చేత అతని యొక్క దండనలో కానీ అనుగ్రహంలో కానీ ప్రాప్తించినటువంటి రాజకార్యాలను ఖిన్నుడై ఎటువంటి బాధలు లేకుండా సూర్య భగవానుడు కనుక తన యొక్క దినక్రియని ఏ విధంగా చేస్తూ ఉంటాడో అలాగా చేస్తూ ఉండేవాడు అని చెబుతూ, ఆ తర్వాత ఆ నిగ్రహానుగ్రహ క్రియాజనితమైన ఆయన యొక్క దండనలకు మరి భుజబల పరాక్రమ శక్తికి ఆయన యొక్క అనుగ్రహాలకు ఈ యొక్క క్రియలకు ఉత్పన్నమైనటువంటి ఏ సుఖము కానీ దుఃఖము కానీ ఉన్నదో అతని గతి
ఏ విధంగా ఉన్నదంటే వాటి యందు పుట్టిన సుఖదుఖాదుల చేత అతని గతి ఎలా ఉన్నది అంటే వలలో బంధింపబడిన పక్షిలాగానే విలవిలలాడిపోతూ ఉన్నాడు. అంతేకాదు యంత్రమందు నువ్వులులాగానే, నువ్వులు గనక యంత్రంలో వేస్తే నలిగి పిప్పైపోయి నూనె బయటకు వచ్చినట్లుగానే దుక్కులను నేనెందుకు నా పరాక్రమ చేత వారిని బాధ పెడుతూ ఉన్నాను. ఆయనకు అలా అనిపిస్తోంది. సర్వ ప్రాణులు కూడా వాటి యొక్క దుఃఖము నా వంటిదే కదా. కాబట్టి ఈ ప్రజలందరికీ కూడా నేను వారికి దుఃఖం లేకుండా ఉండే కోసము నేను ధనాన్ని ఇస్తాను. దాని చేత వారు కూడా నాలాగానే సంపూర్ణంగా ఆనందాన్ని పొందగలుగుతారు కదా. నేను శిక్షించినందువల్ల ప్రయోజనం ఏమున్నది? ఏమీ లేదు. లేకపోతే ప్రాప్తించినటువంటి రీతి దండన కూడా చేస్తాను. అంటే వారు ఏ అయితే మరి చేయకూడని నిషేధమైన క్రియలు చేస్తారో దానికి సంబంధించినటువంటి దండన కూడా చేస్తాను. లేకపోతే ప్రజలు వారి వారి యొక్క ధర్మమునందు ఏ విధంగా ఉంటారు అంటే ధర్మాన్ని అనుసరించరు. అది ఎలాగా? నిర్జల నదిలాగానే ప్రవృత్తి లేకుండా ఉంటారు. నీళ్లు లేని నది ఏమాత్రము అభివృద్ధి చెందనట్లుగానే ఆ విధంగా వారు ధర్మమందు లుప్తమై ఉంటారు. కాబట్టి ఎంత కష్టతరము. అంతేకాదు వధ బంధనాదుల చేత వారిని వధించడం కానీ మరి వారిని బంధించడం కానీ ఒకటి దండన యోగ్యమును మరి ఒకటి నిత్యము అనేటువంటి గ్రాహ్యము అవుతూ ఉన్నది. ఏ విధంగా అంటే ఒకటేమో చంపివేయడం, ఒకటేమో బంధించడం. ఈ విధంగా అనేటువంటిది ఎట్లా అంటే ప్రతిరోజు ఇటువంటిది గ్రహించవలసి వస్తూ ఉన్నది. కాబట్టి ప్రారబ్ధం చేత నేను ఈ క్రియలను చేయడం చేత నాకు ఆ ప్రారబ్ధం చేత నేను సుఖిగాను. ఏ విధంగా ఇతరులను అనుగ్రహిస్తే సుఖంగా సంతోషపడుతున్నాను, ఇతరులను దండిస్తే వారి యొక్క బాధను చూడలేక నేను దుఃఖపడుతున్నాను. కాబట్టి నేను ప్రారబ్ధం చేత నేడు సుఖిగాను దుఃఖిగాను అగుచూ ఉన్నాను. ఈ విధంగా ఈ సంశయ రూప డోలాభ్రమణము చేత ఎప్పుడు ఇది మంచిదా చెడ్డదా, ఈ దుఃఖమేంటి ఈ సుఖమేంటి, ఎప్పుడూ కూడా ఆగని ఊయలలాగా ఈ కదలిక కలుగుతూ ఆ విధంగా భ్రమించేటువంటి ఆ నా రాజు చిత్తము ఏదైతే ఉన్నదో అది దాహము కొని నిద్రించిన వాని చిరకాల దాహయుక్త మనంబు అనేటువంటిది ఏ విధంగా మహాజల ఆవర్తనమును పరిభ్రమించినట్లుగానే విశ్రాంతి పొందకుండా ఉన్నది. ఎలాగా అంటే ఇది సంశయ రూపంలోనే ఊగుతూనే ఉన్నది. ఆ రాజు యొక్క చిత్తము ఎంత భ్రాంతి పడుతుంది అంటే మంచిగా దాహము గొప్పగా దాహం వేసి నిద్రిస్తున్నటువంటి వాని యొక్క అంటే దాహం తీర్చుకోకుండా నిద్రించేటువంటి వాడి కళ ఏ విధంగా ఉంటుంది అంటే వాడి మనసు వాడు నిద్రపోతూనే ఉంటాడు కానీ వాడికి నిద్రలో కూడా దాహం వేస్తూనే ఉంటుంది. అలాగే బాధపడుతూ ఉన్న ఆ రాజు యొక్క మనసు మహాజల ఆవర్తనమును పరిభ్రమించినట్లుగానే గొప్ప సముద్రము సుడిగుండాలతో పరిభ్రమిస్తూ ఉన్నట్లుగానే ఆయన యొక్క మనసు విశ్రాంతిని పొందలేకపోయింది. అధైకథా గృహం తస్య మాండవ్యో మునిరాయయౌ భ్రాంతాశేషక శేష కుప్కుంజో వాసవస్యేవ నారదః తమసౌ పూజయామాస పప్రచ్చ మహామునిం సందేహద్రుమస్తంభ పరసం సర్వకోవిదం. ఆ తర్వాత ఒక సమయమున దిక్కులయందంతటా కూడా సంచరిస్తూ ఉంటాడు మాండవ్య ఋషి అనే ఆయన. అయితే ఆయన ఆ రాజు చెంతకు ఏ సురగు రాజు అయితే ఉన్నాడో ఆయన చెంతకు వచ్చాడు. వచ్చి ఎలాగంటే ఇంద్రుని యొక్క గృహానికి నారదుడు వెళ్ళినట్లుగానే ఆయన ఏ విధంగా అంటే ఎట్లా వచ్చాడు అంటే ఇంద్రుని యొక్క గృహానికి నారద మహర్షి తెంచినట్లుగానే ఆ స్వర్గుని యొక్క సమీపానికి మాండవ్య ఋషి వచ్చాడు. ఆ వచ్చినటువంటి వాడు ఎటువంటి వాడు అంటే సంశయ రూప దుష్ట వృక్ష స్తంభాన్ని ఛేదించేటువంటి గండ్రగొడ్డల వంటి వాడు, ముళ్ళ చెట్లు నరికి వేసేటువంటి గొడ్డల వంటి వాడు.
అటువంటి ఆయన ఎటువంటి సర్వశాస్త్ర కోవిదుడు అయిన ఆ ఋషిని ఆ రాజు పూజించాడు. అర్ఘ్యము పాద్యము సమర్పించాడు. ఇంకా ఆ రాజుని పూజించాడు. పూజించి ఏమంటూ ఉన్నాడు అంటే, భగవన్ సర్వధర్మజ్ఞ చిరం విశ్రాంత వానసి తదముం సంశయం చింది మమార్కస్తి మిరం యథ. సొరఘు అంటున్నాడు, సొరఘురాజు, దేవా, భూమిపై వసంతకాలము అనేటువంటిది తెంచుట చేత, వసంతకాలం వచ్చుట చేత జనులందరూ కూడా సంతోషభరితలు అగినట్లుగానే తమ యొక్క రాక చేత నేను పరమశాంతిని పొంది ఉన్నాను. సూర్యకిరణాల చేత ప్రఫుల్లితమైనటువంటి కమలంలాగానే నేనిప్పుడు ధన్యాత్ములందు ధర్మదృష్టి చేత, ఆ ధర్మదృష్టి చేత ధన్యాత్ములు ఎవరైతే ఉన్నారో వారిలో ముందు వరుసలో నేనే అయ్యున్నాను. మీరాక నాకు అంత సంతోషాన్ని కలిగించింది. ఎలాగంటే, తాము నాపై కృపాదృష్టిని ప్రసరించారు దేవా, మీ దర్శనాన్ని ఇచ్చి. కాబట్టి ఓ ధర్మజ్ఞ, ఓ సర్వధర్మజ్ఞ, తమకు శ్రమ లేదు, ఇది శ్రమ కాదు అనుకుంటే నాకు ఒక సంశయం వేధిస్తుంది. దానిని మీరు విచ్ఛిన్నం చేయాలి. సూర్యుడు గనక చీకటిని నశింపజేసినట్లుగానే మీరు నా సంశయాన్ని నశింపజేయాలి అని చెబుతూ సొరగు అంటున్నాడు, మహాత్మా సర్వధర్మజ్ఞ, తమరు పరమాత్మ పదమును చిరకాలము కూడా విశ్రాంతిని పొంది ఉన్నారు కదా, అటువంటి తాము నా యొక్క సంశయము మీరు పోగొట్టాలి. సూర్యుడు అంధకారాన్ని పోగొట్టినట్లుగానే పోగొట్టాలి అని చెబుతూ, మహతాం సంగమేనార్తి కస్య నామన నశ్యతి సందేహం తు పరామార్తి మాహురార్తి విదో జనా మన్నిగ్రహానుగ్రహజా మద్భవత్యువ పుష్టి మద్భాత్య వపుషి స్థితాః కషంతి మామలం చింతా గజం హరినఖాయివ తద్యథా సమతోదేది సూర్యాం సూర్యవ సర్వదా మతౌ మమ మునే నాణ్య తథా కరుణయా కురు. ఓ దేవా, మహాత్ముల యొక్క సంసర్గము చేత ఎవని యొక్క దుఃఖమైతే ఉపశమిస్తుందో, అంటే ఇప్పుడు మహాత్ముల యొక్క సంసర్గము చేత ఎవని దుఃఖం ఉపశమించదు, వాని యొక్క దర్శనము చేతనే ప్రతి ఒక్కరూ ఎవరైతే దర్శించారో వారిని ఎవరు కలిశారో వారి యొక్క దుఃఖం పూర్తిగా నశించిపోతుంది. అంతేకాదు, దుఃఖతత్వము ఎరిగినటువంటి వారు సంశయమే మహాదుఃఖము అని కూడా చెప్పి ఉన్నారు. కాబట్టి శత్రువుల పట్ల కానీ మిత్రువుల పట్ల కానీ చేసేటువంటి ఈ దండన, అనుగ్రహము అనేటువంటిది ఇవన్నీ కూడా ఆగ్రహమునందు నిగ్రహమునందు కూడా, వారి పట్ల అనుగ్రహమునందు కూడా, ఆ రెంటి యందు పుట్టినటువంటి చింతలే సింహం ఏనుగును బాధించినట్లుగానే నన్ను బాధిస్తూ ఉన్నవి. కాబట్టి ఓ మునీంద్ర, మీరు విషమ దృష్టి కాకుండా సూర్యకిరణాల భంగి, అంటే సూర్యకిరణాలు లాగానే ఎల్లవేళలా సమదృష్టి చేత నా బుద్ధి యందు ఉదయించే రీతిగా మీరు అనుగ్రహించండి అని ప్రార్థిస్తున్నాడు. అంటే దేవా, మహాత్ముల యొక్క సాంగత్యము చేత ఎవని దుఃఖము ఉపశమింపదు. అంతేకాదు, దుఃఖతత్వం ఎరిగినటువంటి వారు సంశయమే మహా దుఃఖము అని చెప్పారు కదా. కాబట్టి శత్రువులు మిత్రువుల పట్ల చేసేటువంటి ఏ శిక్ష వేసి వారిని అనుగ్రహిస్తూ ఉన్నానో అటువంటి దాని ద్వారా పుట్టినటువంటి చింతలన్నీ కూడా నన్ను బాధిస్తూ ఉన్నవి. ఆ బాధను తొలగించాలంటే సింహం గనక ఏనుగును బాధించినట్లుగానే నేను ఆ చింతల చేత బాధింపబడుతూ ఉన్నాను. కాబట్టి ఓ మునీంద్ర, నన్ను విషమ దృష్టి కాకుండా సూర్యకిరణాలులాగానే ఎల్లవేళలా కూడా సమదృష్టియే నాకు బుద్ధి యందు ఉదయించేలాగా నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించాడు. అప్పుడు మాండవ్య ఋషి చెప్తూ ఉన్నాడు, స్వయత్నేన స్వశంసేన స్వేనోపాయేన భూపతే ఏషా మనఃపేలవత హిమవత్ప్ర విలీయతే. ఓ రాజా, వైరాగ్యము త్యాగము మొదలైనటువంటి ఎవరికి వారు చేయవలసినటువంటి స్వకీయమైన ప్రయత్నాలు
ఆ ప్రయత్నాలు చేత ఆత్మజ్ఞానం కలిగేటంత వరకు కూడా శ్రవణము, మననము, నిధిధ్యాసనము అనేటువంటి ఉపాయాలను అనుసరించు. అలా అనుసరించడం చేత మనసు యొక్క అల్పత్వము అనేటువంటిది నశిస్తుంది. ఆ తపము చేత హిమములాగానే నశించిపోతుంది. అంటే ఎండ ద్వారా మంచు నశించిపోయినట్లుగానే అని చెప్పి, అంటే మాండవ్య మహర్షి ఏమంటున్నారు, ఓ సురఘురాజా, వైరాగ్యము, త్యాగము మొదలైన రూపాలు ఉన్నవి చూడు. వాటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో స్వాత్మబోధ తనకు ఆత్మజ్ఞానం కలిగేటంత వరకు కూడా శ్రవణము, మననము మొదలైనటువంటి ఉపాయాల చేత మనసు యొక్క ఈ అల్పత్వము ఎండచే మంచు కరిగినట్లుగానే కరిగిపోతుంది అనే చెప్పి, సవిచారణయైవాసు సామ్యత్యంతర్మనో జ్వర శరదాగమ మాత్రేణ మిహికా మహతి యథ. శరత్కాలం యొక్క రాక చేత గొప్పగా ఉన్నటువంటి వర్ష ఋతువులో ఉన్నటువంటి మేఘమండలాలు అన్నీ కూడా శమించిపోతాయి, లేకుండా పోతాయి. అలాగే మనస్సు యొక్క సంతాపం కూడా వాని యొక్క స్వవిచారము చేతనే, తత్వ విచారణము చేతనే శీఘ్రముగా ఉపశమించిపోతుంది అని చెబుతూ, శరత్కాలం యొక్క ఆగమన మాత్రము చేతనే గొప్పదైనటువంటి మేఘమంతా నశించిపోయినట్లుగానే వాని యొక్క తత్వ విచారణ చేతనే ఈ యొక్క మనసు అనే జ్వరం శీఘ్రంగా శమించిపోతుంది అనే చెప్తూ, స్వేనైవ మనసా స్వాని స్వశరీరాగతాని చ విచారయేంద్రియాణ్యంతః కీదృశాన్యథ కానిచ. ఓ రాజా, నీవు నీ పుత్రులు, స్త్రీలు, ధనాదులను గురించి స్వాంతర్గతమైన నీకు అంతర్గతమైనటువంటి ఇంద్రియాలను గురించి కూడా, మరి ఇతరత్రా ఉన్నటువంటి బుద్ధుల గురించి కూడా, ఇవి ఏమిటి, ఇవి ఏ విధంగా ఉన్నవి అని నీ యొక్క స్వమనస్సు, అంటే నీ యొక్క మనసు ఏ సొంత మనసు ఉంటుందో దాని ద్వారా మాత్రమే విచారణ చేయాలి. ఎలాగంటే నీ యొక్క మనసు చేతనే నీ యొక్క పుత్రులు వీరు పుట్టక మునుపు ఎవరి వారై ఉన్నారు. నీ స్త్రీ ఈమె నేను పుట్టక మునుపు కానీ, ఆమె శరీరం రాకమునుపు కానీ ఆమె ఎవరిదై ఉన్నది, అసలు ఆ వచ్చిన ఆమె శాశ్వతంగా ఉంటుందా, వచ్చినటువంటి నేను సాధించిన ధనాదులు ఇవన్నీ కూడా శాశ్వతంగా ఉంటాయా? ఓ సురఘు, నీ మనసు చేతనే నీ యొక్క పుత్రుల గురించి, నీ స్త్రీల గురించి, నీ సంపాదించిన ధనాదులను గురించి కూడా, నీ యొక్క శరీర గతాలను గురించి, ఇంద్రియాలను గురించి, ఇతరమైనటువంటి అంతఃకరణ బుద్ధ్వాదులు, మనోబుద్ధి చిత్త అహంకారాలను గురించి కూడా ఇవి వాస్తవంగా ఉన్నవా లేనివా, ఇవి ఏమిటి ఎట్టివి అని నీ యొక్క మనసు చేతనే అంతరంగమునందు బాగుగా విచారించు అని చెబుతూ, కోహం కథమిదం కిం వా కథం మరణ జన్మని విచారయాంతరేవం త్వం మహత్తామలమేష్యసి. అంతేకాదు నీ యొక్క చిత్తము మనమెవరు, మరి ఈ ప్రపంచం ఎటువంటిది, జనన మరణాలు ఎలా కలుగుతూ ఉన్నవి అవి కూడా అని కూడా నీవు విచారించు. అప్పుడే నీవు పూర్ణ మహత్తత్వాన్ని పొందుతావు. ఎలాగంటే అసలు నేనెవడను, ఈ శరీరాంతర్గతంగా ఉన్నటువంటి కదిలేటువంటి శక్తిన చైతన్యాన్న, ఈ జగత్ అంటే ఏమిటి అంటే వచ్చిపోయేటువంటి స్థితి కలిగినది జగత్తా. ఇది ఈ జగత్తులోకి రాకమునుపు ఏమై ఉన్నది, ఇది ఎక్కడి నుండి వచ్చింది, అసలు జననం అంటే ఏమిటి, మరణమేమిటి, ఈ జననానికి ముందు ఏమై ఉన్నాము, ఈ జననము తర్వాత శరీర పతనం తర్వాత ఏమవుతాము అనే విషయాలు ఎలా కలుగుతూ ఉన్నవి అనే ఈ ప్రకారంగా అంతరంగమునందు నీవు బాగుగా విచారించు. దాని చేత మహత్వమును, ఆత్మసాక్షాత్కార రూపమైనటువంటి పూర్ణత్వాన్ని పొందుతావు అని చెబుతూ, విచారణ పరిజ్ఞాత స్వభావస్య సతస్తవ హర్షామర్షదశాశ్చేత స్థోలయిష్యంతి నాచలం. విచారణ చేత ఎప్పుడూ కూడా నీవు నీ సత్స్వభావాన్ని తెలుసుకుంటావు. అప్పుడు ఇంకా సుఖము కానీ దుఃఖము కానీ మొదలైనటువంటి దశలు పర్వతములాగా
లాగానే నిశ్చలమైనటువంటి నీ చిత్తాన్ని ఏమాత్రము కదిలించలేవు అని చెబుతూ, ఎలాగంటే విచారణ చేత నీ యొక్క యథార్థ స్వరూపము, యథార్థ సద్రూపము గనక నీవు ఎరిగావనుకో, ఆ తర్వాత సద్రూపుడివే అవుతావు. దానివల్ల నీ యొక్క పర్వత సదృశం, అప్పుడు నీవే విధంగా పర్వతము కదలకుండా ఉండేటువంటి అచలము, అలాగే నీవు కూడా ఆ కదలకండ పర్వతములాగానే నిశ్చలమైనటువంటి చిత్తాన్ని, మరి ఎటువంటి సంతోషము కానీ కోపము కానీ మొదలైన దశలు ఏమీ కూడా నీ చిత్తాన్ని చెలింపజేయజాలవు. మనస్వరూపము సృజ్య సమమేషతి విజ్వరం భూతపూర్వవ వపుర్భూత్వ తరంగ పయసీవతే. ఆ తర్వాత నీ మనసు తన యొక్క పూర్వస్వరూపాన్ని విడిచివేస్తుంది. ఇక దుఃఖము నశించిపోతుంది. దుఃఖము నశించిపోగా దుఃఖరహితమైనటువంటి పూర్వసిద్ధ బ్రహ్మస్వరూపము ఎప్పుడూ సిద్ధించే ఉంటుంది. అది అజ్ఞానము అనేది తీసివేస్తే సిద్ధించి ఉన్న వస్తువు బయటకు వస్తుంది. ఆ పూర్వసిద్ధ బ్రహ్మస్వరూపము పొందుతావు. అలా పొంది జలమందు తరంగంలాగానే తరంగం వచ్చి మళ్ళీ ఎక్కడ శమిస్తుంది? జలములోనే శమిస్తుంది. ఎక్కడ ఉత్పన్నమవుతుంది? జలము నుండే ఉత్పన్నమవుతుంది. ఆ విధంగా జలమందు పుట్టిన తరంగం జలములోనే కలిసిపోయినట్లుగానే నీవు కూడా ఆ విధంగా అని చెప్తూ, అంతేకాదు మరియు కూడా అప్పుడు నీ యొక్క మనసు సంతాపరహితమై ఉంటుంది. ఎప్పుడైతే విచారణ చేత యథార్థమైనటువంటి సద్రూపాన్ని ఎరుగుతావో అప్పుడు మనసు సంతాపము అంటే బాధ అనేటువంటిది లేకుండా నశించిపోయి ఉంటుంది. అంతేకాదు తనదైనటువంటి దృశ్య రూపాన్ని అంటే ఈ దేహము నేను అనే భావాన్ని, దృశ్య సంబంధమైన వస్తువుని వదిలివేస్తుంది. తన పూర్వపు బ్రహ్మరూపము ఈ దృశ్యం నేను అనుకున్నటువంటి ఏది ఎప్పుడైతే నశిస్తుందో, అది తాను కానని నిశ్చయిస్తుందో, మరి తనేమిటి? ఆ బ్రహ్మస్వరూపమే అనేటువంటి తన యొక్క దృశ్యాన్ని వదిలేసినప్పుడు, దృశ్య సంబంధమైన శరీరాదులు అబద్ధము అని తెలిసినప్పుడు, ఇక తన పూర్వరూపమేంటి? బ్రహ్మరూపమే అయి జలమందు తరంగంలాగానే శాంతితో నుండుతుంది అని చెబుతూ, అంతేకాదు పాపరహితుడవకు ఓ రాజా, పూర్వమన్వంతర కాలమున కలికాలం ప్రాప్తించినప్పుడు, మన్వంతరము అంటే ప్రళయానికి ఒక మన్వంతరం ఉంటుంది. ప్రళయం తర్వాత పుట్టేటువంటిది ఇంకో మన్వంతరం. అంటే ఈ మనువులలో ఒక్కొక్క మనువు మరి ఆ మన్వంతర కాలం అంతా కూడా వాని యొక్క ఏలుబడిలోనే ఉంటుంది. కాబట్టి ఆ కాలాన్ని ఫలానా వైవస్వన్ మన్వంతరే అని చెప్పుకున్నట్లుగానే ఇప్పుడు మనం ఉండేటువంటిది వైవస్వతువు అనేటువంటి ఆ మనువు. అంటే ఈ మనువులందరూ కూడా ప్రళయానికి ఒకరు, ప్రళయాంతరం తర్వాత మరొకరు మనువుగా వస్తారు. ఆ విధంగానే మనం పూర్వమన్వంతరమున అప్పుడు ఒక శరీరం ఉంది, కలికాలం ప్రాప్తించినప్పుడు ఇక నశించిపోవడానికి సమయం ఆసన్నమైనప్పుడు పాపాల చేత కలంకితమైనటువంటి ప్రపంచము అంతా కూడా ప్రళయంలో కలిసిపోతుంది. అప్పుడు ఇంకొక మన్వంతరం వస్తుంది. అది రాగా ఇక అక్కడ కలంకంతో కూడినటువంటి తన యొక్క పూర్వస్వరూపం ఏదైతే ఉంటుందో ఆ యొక్క ప్రళయంలో దాన్ని కూడా వదిలేస్తాడు కదా. వదిలేసినట్లుగానే నీ మనసు కూడా జీవన్ముక్త వ్యవహార సమర్థమే అవడంతో తన యొక్క పూర్వతరమైనటువంటి మలిన రూపాన్ని కూడా త్యజిస్తుంది. కాబట్టి అనుకంప్య భవిష్యంతి శ్రీమంతః సర్వ ఏవతే దృష్టతత్వస్య తుష్టస్య జనాః పితురివావనౌ. అంతేకాదు నీవు ఎప్పుడైతే ఆత్మతత్వాన్ని సందర్శిస్తావో మరి అప్పుడు మాత్రమే సర్వ ఐశ్వర్యయుతులైనటువంటి ఆ బ్రహ్మాది దేవతలు అందరూ కూడా వాళ్ళు లోకమున సంతుష్టి కలిగి పాలన చేసేటువంటి ఈ తండ్రి పట్ల బిడ్డలు ఎలా ఉంటారో అలాగే ప్రజలు కూడా నీ కృపకు పాత్రులై ఉంటారు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.
ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకి వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.